బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాంగ్రెస్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుపై నిస్సిగ్గుగా సత్యదూరమైన మాటలు మాట్లాడారని అన్నారు. అడ్వకేట్ హత్య కేసు విషయంలో సిబిఐ నోటీసులు పంపితే వాటిపై తన చిత్తశుద్ధిని యావత్ నియోజకవర్గ ప్రజలకు నిరూపించుకోవాల్సిందిగా సూచించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మంతని మాజీ ఎమ్మెల్యే అయిన పుట్ట మధుకర్ గారు సత్యదూరమైన మాటలు, నిరాధారమైన మాటలు, బురద జల్లే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారి చేసిన వ్యాఖ్యల్ని ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వామన్ రావు దంపతుల కేసుకి సంబంధించి ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 39A ఆర్టికల్ ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఆ ఆర్టికల్ ని బేస్ చేసుకొని ఆయన సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ కేసుకి సంబంధించిన పిటిషన్ వేసి సిబిఐ ద్వారా ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంటే ఆ సిబిఐ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు మంత్రి గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మంతని మధుకర్ కేసు విషయాన్ని ఈరోజు మంత్రి గారికి ఆపాదిస్తున్నాడు. ఇది ముమ్మాటికి నిస్సిగ్గు చర్య, ఇది ముమ్మాటికి సత్యదూరమైన మాట అని ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ ఈరోజు రోజుకి 24 గంటల్లో 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధికి దిశను మార్చే ప్రయత్నంలో ముందుకు పోతున్న గౌరవ మంత్రి గారిపై ఈరోజు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని మరొకసారి ఇప్పటికైనా ప్రజా జీవితంలో ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఎవరిపైతే అభియోగం వచ్చిందో వాళ్ళు ఆ అభియోగాన్ని నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు పుట్ట మధు గారి పైన ఉంది. అది విస్మరించి నేను ఎదుటోని మీద బుర్ర జల్లుతా, నేను ఎదుటోని మీద సత్యదూరమైన మాటలు మాట్లాడతా, నేను ఎదుటి వారి మీద బట్టగాల్చి మీద వేస్తా అనే రీతిలో నిన్న ఆయన సిబిఐకి కేసుకి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత అటెండ్ అయిన తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఆయన మాటలన్నీ సత్యదూరము, నిరాధారమైన వ్యాఖ్యలు, బురద జల్లే ప్రయత్నం చేసిందని ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తున్నా.